ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53 5వ వచనం. యేసయ్య సిలువపై పలికిన 7 మాటలు. మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. లూకా సువార్త 23 వచనం. రెండవ మాట, నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. లూకా సువార్త 23 వచనం. మూడవ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యోహాను సువార్త 19 వచనం. నాలుగవ మాట, ఏలి ఏలి లామ సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. మత్తాయి సువార్త 27 వచనం. ఐదవ మాట, లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానెను. యోహాను సువార్త 19 వచనం. ఆరవ మాట, ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19 వచనం. ఏడవ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. లూకా సువార్త 23 వచనం. ఈ 7 మాటలు యేసయ్య శిలువపై పలికెను.